నమస్తే తెలుగు పీపుల్స్. ఇక్కడ కనబడుతుంది ఖైరతాబాద్ విగ్రహాన్ని నేనొక్కనే చూడడం కాదు, మీకు కూడా చూపించాలని అనిపించింది. సో చకచక వీడియో రికార్డింగ్ అయితే చేసేసాను. అలాగే మీరు కూడా డైరెక్ట్గా విగ్రహాన్ని చూడాలనుకుంటే మీకోసం మంచి రూట్లని అయితే మీకు గూగుల్ మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న గూగుల్ మ్యాప్లో విగ్రహం ఉన్న ప్లేస్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఇక్కడే విగ్రహం అయితే ఉంటుంది. ఒక్కసారి రెడ్ లైన్ని చూడండి. అంటే ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా ఉంది. ఇక్కడ మెట్రో స్టేషన్ నుంచి ఒక రూట్ ఉంది. అలాగే కాస్త కిందికి వస్తే లక్డీ కపుల్ నుంచి ఇంకో రూటు, ఇంకాస్త కిందికి వెళ్తే టెలిఫోన్ భవన్ ఉందండి, దాని పక్క నుంచి ఇంకో రూట్ ఉంది. ఈ రూటు చక్కగా వినాయకుని దగ్గరికి వెళ్తుంది. అలాగే మీకు ఇంకో రూట్ కావాలంటే ఇంకాస్త ముందుకెళ్ళి ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి సెక్రటేరియట్ వెనకాల నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ఇలా రీచ్ అవ్వచ్చు. అండ్ ఇంకో రూట్ కావాలంటే మీరు కొంచెం ముందుకెళ్ళి సెక్రటేరియట్ ముందు నుంచి, అలాగే అంబేద్కర్ విగ్రహం ముందు నుంచి, ప్రసాద్ ఐమాక్స్ ముందు నుంచి అలాగే వెళ్తే మీకు ఇక్కడి నుంచి కూడా విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి రూట్ అయితే ఉంటుంది. సో క్లియర్గా రూట్ అయితే చూసుకోండి. అక్కడికి వెహికల్ తీసుకువెళ్ళడానికి అయితే వీలుండదు, మీరు దూరంగా పార్క్ చేయాల్సి ఉంటుంది. నేను ప్రసాద్ ఐమాక్స్ వైపు నుంచి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళాను. వీడియోను పూర్తి వరకు చూడండి, చాలా బాగుంటుంది. అలాగే విగ్రహాన్ని చూశానన్న ఫీలింగ్ మీకైతే ఖచ్చితంగా కలుగుతుంది. విగ్రహానికి దగ్గరికి వెళ్ళే దారిలో బొమ్మలు, టాటూలు, భగవద్గీత బుక్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను ఒక్కసారిగా ఈ లైన్ చూసి షాక్ అయితే అయ్యాను. నాకు గుండెల్లో భయం అనేది వచ్చేసింది. కానీ ఇంత దూరం అయితే వచ్చేసాం, విగ్రహాన్ని చూడకుండా వెనక్కి వెళ్ళకూడదు అని అయితే డిసైడ్ అయ్యాను. అలాగే మీకు గణేశుణ్ణి చూపిద్దామనే సంకల్పంతో నేను క్యూలో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఒక్కసారి చూడండి, ఇంత పెద్ద క్యూని నేను ఎక్కడా చూడలేదు. మీరు గమనించినట్లయితే మనకు చాలా దూరంలో గణేశుని విగ్రహం కనిపిస్తూ ఉంది. సో క్యూ అయితే చాలా నిమ్మలంగా వెళ్తుంది. చాలామంది ఉన్నారు కదా, ఇక్కడ కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు. నా సజెషన్ ఏంటంటే మీకు కొబ్బరికాయ కొట్టడానికి అక్కడ ఎటువంటి ప్లేస్ అయితే లేదు, కొబ్బరికాయ తీసుకోకపోవడమే మంచిది. అలాగే క్యూలో ముందుకైతే వెళ్తూ ఉన్నాను. ఈ ఖైరతాబాదు వినాయకుడిని గత 70 సంవత్సరాలుగా ఇక్కడైతే పెడుతున్నారు. ఈసారి గణేశుని హైట్ వచ్చేసి 70 అడుగులు. ప్రతి సంవత్సరం ఒక అడుగునైతే పెంచుతూ వెళ్తూ ఉంటారు. ఇదే ఇక్కడి స్పెషాలిటీ. నేను రావడానికి ముందు ఇక్కడికి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి మొదటి పూజ చేసి వెళ్ళారు. సో దానివల్ల నాకైతే 1 గంట ఆలస్యం అయితే అయింది. పర్లేదు, ఫైనల్గా నేను విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాను. క్యూలో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలతో చాలా బిజీగా ఉన్నారు. ఇంకో విషయం మీకైతే చెప్పాలి, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ని జాగ్రత్తగా ఉంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ దొంగలు కూడా ఉండడం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్. సో ఆల్మోస్ట్ విగ్రహం దగ్గరికైతే వచ్చేసాము. ఇంత పెద్ద విగ్రహాన్ని చూడడం ఇదే మొదటిసారి. సో విగ్రహం చాలా దగ్గర వరకు అయితే మనం వెళ్ళలేము. ఇక్కడ నుంచి క్యూని లెఫ్ట్ వైపు అయితే తిప్పేస్తారు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సో గాయస్, వీడియోకి లైక్ చేయండి. అలాగే ఖైరతాబాద్ గణేశుని యొక్క నిమజ్జనం కూడా మీకు చూపిస్తాను, నా ఛానల్లో అప్లోడ్ చేశాను. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద నిమజ్జనం చూడడానికి సిద్ధంగా ఉండండి. బాయ్ గైస్.